ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం అండి. మనం సివిల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులలో తరచుగా వినే పైప్స్ డిఏ పైప్స్ లేదా డక్టైల్ ఐరన్ పైప్స్. సిటీలలో ఉండేవాళ్ళు చాలామంది ఈ డిఏ పైప్స్ని చూసే ఉంటారు. మీకు కూడా ఈ పైప్స్ గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి అని మన దేశం జరుగుతున్న ప్రతి వాటర్ సప్లై ప్రాజెక్టులలో ఎక్కువగా ఈ పైప్ లైన్లను ఉపయోగిస్తున్నారు. మీ ఏరియాలో కూడా ఎటువంటి ప్రాజెక్ట్ జరుగుతుంటే మీరు కూడా ఈ పైపులను చూసే ఉంటారు. మనం ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ డిఏ పైప్స్ అంటే ఏంటి, డక్టైల్ పైప్ ఐరన్ పైప్ యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏంటి, డిఏ పైప్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అవి ఎక్కడ ఉపయోగిస్తారు, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, డిఏ పైప్స్ని ఎలా జాయిన్ చేస్తారు, హైడ్రో టెస్టింగ్ ఎలా చేస్తారు, డిఏ పైప్ లైన్లో ఉపయోగించే ఐఎస్ కోడ్స్ ఏంటి అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. పైప్ లైన్ ఇంజనీర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా చివరి వరకు చూడండి. అసలు డిఏ పైప్స్ అంటే డక్టైల్ ఐరన్తో చేసిన పైప్స్. పాతకాలంలో ఎక్కువ క్యాస్ట్ ఐరన్ పైప్స్ని ఉపయోగించేవారు. అవి తొందరగా విరిగిపోవడం, పాడవడం వంటివి జరుగుతుండేవి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోల్లో మీరు అవి చూడవచ్చు. దాని భిన్నంగా క్యాస్ట్ ఐరన్లో మెగ్నీషియం కలపడం ద్వారా ఈ డక్టైల్ ఐరన్ పైప్స్ని తయారు చేస్తున్నారు. దీనివల్ల పైపు దృఢత్వం అంటే స్ట్రెంత్తో పాటు వంగే గుణం, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. అందుకే ఇవి తొందరగా పాడవవు. అలాగే ఈ పైప్స్కి ఎక్కువ ఒత్తిడిని అంటే ప్రెజర్ని తట్టుకోగల శక్తి కూడా పెరుగుతుంది. మనం ఇప్పుడు అసలు ఈ డక్టైల్ ఐరన్ పైప్లో కలిపే మెటీరియల్ ఏంటో తెలుసుకుందాం. డక్టైల్ ఐరన్ యొక్క కెమికల్ కాంపోజిషన్: ఇనుము 94%, ఇది ప్రధాన లోహం అండి. కార్బన్ 3.2 to 3.8% వరకు కలుపుతారు. ఇది బలాన్ని ఇస్తుంది మరియు గ్రాఫైట్ నోడల్స్ని ఇస్తుంది. సిలికాన్ 2.2 to 3%, ఇది ద్రవ్యభవన సామర్థ్యాన్ని పెంచుతుంది. మెగ్నీషియం 0.03 to 0.06% వరకు కలుపుతారు. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది గ్రాఫైట్ను గోళాకారంలో మారుస్తుంది. మ్యాంగనీస్ 0.1% to 0.6% వరకు కలుపుతారు. ఇది గట్టిదనాన్ని పెంచుతుంది. సల్ఫర్ 0.005 to 0.02% మరియు ఫాస్ఫరస్ 0.005 to 0.06%. ఇవి అతి తక్కువగా కలుపుతారండి. ఇవి తక్కువగా ఉంటేనే లోహం యొక్క క్వాలిటీ బాగుంటుంది. రాగి 0.4% కలుపుతారు. ఇది లోహంలోని పెర్లైట్ అనే నిర్మాణాన్ని పెంచుతుంది. దీనివల్ల డక్టైల్ ఐరన్ మరింత బలంగా తయారవుతుంది. ముఖ్యంగా ఇది మెటల్ యొక్క టెన్సైల్ స్ట్రెంత్ అంటే సాగదీసినా తేగకుండా ఉండే శక్తిని పెంచుతుంది. నికెల్ 0.5%, ఇది లోహాన్ని లోపల నుండి గట్టిపరుస్తుంది. మెటల్ యొక్క టఫ్నెస్ని పెంచడానికి సహాయపడుతుంది. వీటిలో ముఖ్యంగా మెగ్నీషియం యొక్క పాత్ర ఎక్కువ. మెగ్నీషియం కలపడం వలన పైపులు దృఢత్వం మరియు ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటాయి. డక్టైల్ ఐరన్ను నోడులర్ ఐరన్ లేదా స్పెరాయిడల్ గ్రాఫైట్ ఐరన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గ్రాఫైట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. క్యాస్ట్ ఐరన్లో గ్రాఫైట్ అనేది ఫ్లేక్స్ రూపంలో అంటే రేకుల్లాగా ఉంటుంది. అది త్వరగా విరిగిపోతుంది. ఇక్కడ ఉన్న ఫొటోస్లో మీరు కాస్ట్ ఐరన్ యొక్క గ్రాఫైట్ స్ట్రక్చర్ని చూడవచ్చు. కానీ డక్టైల్ ఐరన్ తయారీలో గ్రాఫైట్ నోడులర్ ఆకారంలో అంటే గోళాకారం లేదా స్పెరాయిడల్ అంటే గుండ్రటి రూపంలో ఉంటుంది. ఇక్కడ ఫోటోలో మీరు ఆ తేడాను గమనించవచ్చు. సాధారణ క్యాస్ట్ ఐరన్ అంటే దీనికి టెన్సైల్ స్ట్రెంత్ అంటే లాగడానికి తట్టుకునే శక్తి ఎక్కువ మరియు విరిగిపోయే ముందు సాగే గుణం కూడా ఎక్కువ. ఇప్పుడు డక్టైల్ ఐరన్ పైప్స్ వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకుందాం. ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అంటే ఈ పైపులకు ఏదైనా బలంగా దెబ్బలు తగిలినా త్వరగా పగిలిపోవు. రెండవది టెన్సైల్ స్ట్రెంత్. దీని టెన్సైల్ స్ట్రెంత్ సుమారుగా మైల్డ్ స్టీల్తో సమానంగా ఉంటుంది. అందుకని వీటిని ఎక్కువ ప్రెజర్ అంటే హై వర్కింగ్ ప్రెజర్ ఉన్న పనుల్లో కూడా ఉపయోగించవచ్చు. కొరోషన్ రెసిస్టెంట్, వీటికి తుప్పును తట్టుకునే శక్తి సాధారణ క్యాస్ట్ ఐరన్ లాగానే ఉంటుంది. వీటికి లోపల వైపు సిమెంట్ మోటార్ మరియు బయట వైపు జింక్ అండ్ బిట్యూమినస్ కోటింగ్స్ వేస్తారు. వెయిట్, ఇవి క్యాస్ట్ ఐరన్ పైపుల కంటే బరువు తక్కువగా ఉంటాయి. ఐదవది డ్యూరబిలిటీ. డక్టైల్ ఐరన్ పైప్స్ను సరిగా లేయింగ్ అండ్ జాయింటింగ్ చేస్తే 50 నుండి 100 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ డక్టైల్ ఐరన్ పైప్స్ని ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. మొదటిది మంచినీటి సరఫరా కోసం. నగరాలలోనూ గ్రామాలలోనూ తాగునీటి పంపిణీ చేయడానికి ప్రధాన పైప్ లైన్లుగా వీటిని ఉపయోగిస్తున్నారు. మురుగునీటి పారుదల కోసం, డ్రైనేజ్ వాటర్ని తరలించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. కానీ దీనికి లోపలి వైపు ఒక ప్రత్యేక లైనింగ్ అవసరమండి. అది సిరామిక్ ఎపాక్సీ. అగ్నిమాపక వ్యవస్థలలో కూడా హై ప్రెజర్ వాటర్ లైన్ల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఫ్యాక్టరీలలో కెమికల్ రవాణా కోసం కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫ్యాక్టరీలో కెమికల్స్ రవాణా మరియు
వేస్ట్ వాటర్ను తరలించడానికి వీటిని ఉపయోగిస్తారు. కొండ ప్రాంతాలు మరియు ట్రాఫిక్ జోన్ల దగ్గర, భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న చోట్ల, కొండ ప్రాంతాల్లోనూ మరియు భారీ వాహనాలు తిరిగే రోడ్ల కింద వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు డక్టైల్ ఐరన్ పైప్స్ని ఎన్ని రకాలుగా విభజిస్తారో, వాటిని ఏమని పిలుస్తారో తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిని పైప్ మందాన్ని బట్టి, అంటే పైప్ యొక్క వాల్ థిక్నెస్ ఆధారంగా విభజిస్తారు. పైప్ యొక్క వాల్ థిక్నెస్ అంటే ఏంటో ఈ కింది ఫోటోలో చూడండి. ఇక్కడ నా వేలు చూపిస్తున్న చోట పైప్ దగ్గర 2 పార్ట్లుగా కనిపిస్తుంది. అందులో పైనుండి వేది పైప్ యొక్క మందం, అది మీరు గమనించవచ్చు. లోపల వైపుది సిమెంట్ మోటార్ లైనింగ్. వీటిని K క్లాస్ పైప్స్ అంటారు. K7, K8, K9, K10, K12గా విభజిస్తారు. K పక్కన నెంబర్ పెరిగే కొద్దీ పైప్ యొక్క వాల్ థిక్నెస్ పెరుగుతుందండి. అందువల్ల దానికి స్ట్రెంత్ మరియు ప్రెజర్ కూడా తట్టుకునే శక్తి పెరుగుతుంది. K7 పైప్స్ అంటే కొంచెం తక్కువ ప్రెజర్ని తట్టుకుంటాయి. అలాగే K12 పైప్ కొంచెం ఎక్కువ ప్రెజర్ని తట్టుకుంటాయి. సాధారణంగా మనకి వాటర్ సప్లై ప్రాజెక్టులలో K7 మరియు K9 పైపులను ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు పైప్ లైన్ ఇంజనీర్స్ అయితే మీ సైట్లో ఎక్కువగా ఏ పైప్స్ వాడుతున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. రెండవది నామినల్ ప్రెషర్, దానిని PN అంటారు. డక్టైల్ ఐరన్ పైప్స్ని ప్రెజర్ రేటింగ్స్ ఆధారంగా కూడా విభజిస్తారు. వీటిని PN రేటింగ్ పైప్స్ అంటారు. PN10, PN16, PN25, PN40గా పిలుస్తారు. PN పక్కన నెంబర్ పెరిగే కొద్దీ దానికి ప్రెజర్ తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం డక్టైల్ ఐరన్ పైప్స్ని ఈ కింది నామినల్ డయామీటర్లలో తయారు చేస్తారు. వీటిని 80 నుండి 2000 mm వరకు తయారు చేస్తారు. మీకు కావాలంటే ఏ డయామీటర్ ఉన్నాయనే క్లారిటీ కోసం వీడియోని ఒకసారి పాస్ చేసి పూర్తిగా చదవండి. నామినల్ డయామీటర్ని DN అని పిలుస్తారు. ఉదాహరణకి DN అంటే 100 mm డయామీటర్ అని అర్థం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే IS కోడ్స్. ఇండియాలో DA పైప్స్ తయారీ నాణ్యత కోసం IS 8329 కోడ్ని పాటిస్తారు. డక్టైల్ ఐరన్ పైప్స్కి పైపు వెలుపలి వైపు తుప్పు పట్టకుండా ఉండడానికి సిమెంట్ మోటార్ లైనింగ్, అంటే సిమెంట్ మరియు ఫైన్ శాండ్ని కలిపి మిశ్రమాన్ని లైనింగ్గా పోస్తారు. లేదా జింక్ అండ్ బిట్యూమినస్ ఆర్ LI కోటింగ్స్ను వేస్తారు. మీరు ఇక్కడ ఉన్న ఫొటోస్లో లోపల గమనిస్తే లోపల వైపు సిమెంట్ మోటార్ కోటింగ్ చూడవచ్చు. నా వేలు చూపిస్తున్న చోట లోపల వైపు ఉన్నది సిమెంట్ మోటార్ లైనింగ్. అలాగే బయట వైపు తుప్పు పట్టకుండా ఉండడానికి జింక్ అండ్ బిట్యూమినస్ కోటింగ్ లేదా జింక్ అల్యూమినియం LI కోటింగ్తో పాటు బ్లూ ఎపాక్సీ ఫినిషింగ్ కూడా వాడుతున్నారు. ఇక్కడ చూపిస్తున్న ఫోటోలలో మీరు చూడవచ్చు. డక్టైల్ ఐరన్ పైపులలో ఎక్కువగా సాకెట్ అండ్ స్పైకాట్ పైప్స్ మరియు ఫ్లాంజర్ పైప్స్ను ఉపయోగిస్తారు. వాటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సాకెట్ అండ్ స్పైకాట్ పైప్స్ ఈ పైపులను ఎక్కువ లెంత్ లేయింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా సాయిల్ ఎక్స్కవేషన్ చేసి భూమి లోపల లేయింగ్ చేస్తారు. భూమిపైన అంటే కెనాల్ మరియు రివర్ క్రాసింగ్స్, బ్రిడ్జెస్, రాక్ ఏరియాస్, ఇంకా ఎక్స్కవేషన్ చేయడానికి వీలైన చోట్ల లేయింగ్ చేస్తే పైపుకి సపోర్ట్గా పైప్ కదలకుండా ఎన్కేసింగ్ కానీ, థ్రస్ట్ బ్లాక్స్ కానీ, కాంక్రీట్ పిల్లర్ సపోర్ట్ కానీ ఇస్తారు. ఈ పైప్స్ని సాధారణంగా 5 మీటర్, 5.5 మీటర్, 6 మీటర్ లెంత్లలో తయారు చేస్తారు. ఇక్కడ ఫోటోలో మీరు చూడవచ్చు. ఇందులో ఒక పైపుకు ఒకవైపు లావుగా ఉండే భాగాన్ని సాకెట్ అని పిలుస్తారు. పైపుకు రెండో వైపు నార్మల్గా ఉండే భాగాన్ని స్పైకాట్ అని పిలుస్తారు. వీటిని మేల్ అండ్ ఫీమేల్ ఎండ్స్ అని కూడా పిలుస్తారు. స్పైకాట్ యొక్క చివర చాంఫరింగ్ చేసి ఉంటుంది, ఎందుకంటే పైప్ జాయింటింగ్ చేసేప్పుడు గ్యాస్కెట్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి. స్పైకాట్లో 2 లైన్ల మార్కింగ్ ఉంటుంది. వీటిని ఇన్సర్షన్ లైన్స్ అని అంటారు. ఇవి ప్రధానంగా పైపు సరిగ్గా జాయింట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ లైన్లు గో మరియు నో గో గేజ్లుగా కూడా పిలుస్తారు. మొదటి లైన్, స్పైకాట్ పైపును సాకెట్ లోపల తోసినప్పుడు మొదటి లైన్ సాకెట్ అంచు వరకు వెళితే పైపు మినిమం లెంత్ లోపలికి వెళ్ళిందని అర్థం. రెండవ లైన్, ఈ లైన్ కూడా సాకెట్ అంచు వరకు వెళితే పైపు పూర్తిగా లోపలికి వెళ్ళిందని మరియు జాయింట్ చాలా సురక్షితంగా ఉంది అని అర్థం. ఎప్పుడైనా సరే సాకెట్ అండ్ స్పైకాట్ పైపు లెంత్ మెజర్ చేసేప్పుడు ఆ పైపు యొక్క పూర్తి లెంత్ నుండి సాకెట్ లెంత్ మరియు లేదా స్పైకాట్లో ఉండే 2 లైన్ మార్కింగ్ వరకు ఉన్న లెంత్ని మైనస్ చేయాలి. తర్వాత పైప్స్ ఫ్లాంజర్ పైప్స్. ఇందులో 2 రకాల పైప్స్ ఉంటాయి. మొదటిది సింగిల్ ఫ్లాంజర్ పైప్స్, అంటే పైపుకి ఒకవైపు మాత్రమే ఫ్లాంజ్ ఫిక్స్ చేసి ఉంటుంది. రెండవది డబుల్ ఫ్లాంజర్ పైప్స్, అంటే పైపుకి 2 వైపులా ఫ్లాంజెస్ ఫిక్స్ చేసి ఉంటాయి. వీటిని సాధారణంగా ట్యాంక్ కనెక్షన్ చేయడానికి, పంప్స్ ఫిక్స్ చేయడానికి, వాల్స్ ఫిక్స్ చేయడం లాంటి వాటికి ఉపయోగిస్తారు. వీటిని 0.3 మీటర్ నుండి 5 మీటర్స్ లెంత్లలో తయారు చేస్తారు.
ఇప్పుడు మనం డక్టల్ ఐరన్ పైప్స్ యొక్క జాయింటింగ్ మెథడ్స్ గురించి తెలుసుకుందాం. జాయింటింగ్ మెథడ్స్. పుష్ అండ్ జాయింట్, దీనిని టైటన్ జాయింట్ అని కూడా అంటారు. సాకెట్ లోపల గ్యాస్కెట్ ఫిక్స్ చేసి గ్యాస్కెట్కు మరియు స్పైగాట్ ఎండ్కు లూబ్రికెంట్ అప్లై చేసి స్పైగాట్ ఎండ్ని సాకెట్ లోపలికి నెమ్మదిగా పుష్ చేస్తారు. ఇక్కడ లూబ్రికెంట్ వాడడం అనేది చాలా ముఖ్యమండి. ఇక్కడ ఉపయోగించే లూబ్రికెంట్స్ అగ్రిమెంట్లో ఉండేవి లేదా వెజిటేబుల్ ఫ్యాట్ బేస్డ్ లూబ్రికెంట్స్ మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే రబ్బర్ గ్యాస్కెట్ ఉబ్బి పాడవుతుంది. గ్రీజ్ కానీ ఆయిల్ లాంటివి కానీ వాటర్ పైప్ లైన్లో ఉపయోగిస్తే వాటర్ కలుషితం అవుతుంది. ఇక్కడ ఉన్న ఫోటోలలో మీరు పుష్ అండ్ జాయింట్స్ని చూడొచ్చు. రెండవది మెకానికల్ జాయింట్స్. ఎంజే కాలర్స్ మరియు బోల్ట్ నట్స్ వాడటం వల్ల జాయింట్ వద్ద గట్టి పట్టు ఉంటుంది. ముఖ్యంగా ఎంజే కాలర్స్ని లీకేజ్ అటెండెన్స్కి ఉపయోగిస్తారు. డిఏ వైపు డ్యామేజ్ అయిన చోట పైప్ని కట్ చేసి ఎంజే కలర్తో జాయింట్ చేస్తారు. పంట పొలాల్లో, సిటీలో, రోడ్డు మధ్యలో వచ్చే లీకేజ్ అటెండ్ చేయడానికి మెకానికల్ జాయింట్స్ బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఉన్న ఫోటోలో మీరు ఎంజే కలర్తో చేసిన లీకేజ్ అటెండింగ్ని చూడవచ్చు. మూడవది రీస్ట్రైన్డ్ జాయింట్స్. ముఖ్యంగా సాఫ్ట్ సాయిల్ ఉన్న చోట, థ్రస్ట్ బ్లాక్ కట్టడానికి వీల్లేని చోట, ఇరుకైన ప్రదేశాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఇవి జాయింట్ని గట్టిగా పట్టుకుని పైప్ను కదలకుండా ఉంచుతాయి. అందువల్ల పైప్ లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫోటోల్లో మీరు ఈ జాయింట్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు. నాలుగవది ఫ్లాంజర్ జాయింట్స్. ఫ్లాంజెస్ని గ్యాస్కెట్ మరియు బోల్ట్ నట్స్ ఉపయోగించి జాయింట్ చేస్తారు. వీటిని సాధారణంగా పంప్ హౌస్లు, వాల్వ్ ఇన్స్టాలేషన్స్, ట్యాంక్ కనెక్షన్స్ మరియు అబోవ్ గ్రౌండ్ పైన ఉండే పైపులకు వాడతారు. ఇక్కడ ఉన్న ఫోటోలలో కొన్ని ఫ్లాంజర్ జాయింట్స్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు మనం హైడ్రో టెస్ట్ గురించి తెలుసుకుందాం. డక్టల్ ఐరన్ పైప్స్ను లేయింగ్ అని జాయింట్ చేశాక IS 12288 ప్రకారం ప్రెజర్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. హైడ్రో టెస్ట్ చేయడానికి లేయింగ్ చేసిన పైప్స్ యొక్క రెండు వైపులా ఓపెన్గా ఉండే ఎండ్స్ను హైడ్రో టెస్ట్ డమ్మీస్తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. పైప్ లోపల ఎటువంటి ఎయిర్ లేకుండా వాటర్ని పైపు నిండా నింపాలి. ఆ తర్వాత ప్రెజర్ పంప్ సహాయంతో ప్రెజర్ని ఎక్కించాలి. సాధారణంగా సైట్లో లేయింగ్ చేసిన డక్టైల్ ఐరన్ పైప్స్కి అక్కడ వర్కింగ్ ప్రెజర్ లేదా అక్కడ మ్యాక్సిమం అలవబుల్ ఆపరేటింగ్ ప్రెజర్ కన్నా 1.5 రెట్లు టెస్టింగ్ ప్రెజర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా చివరిగా పైప్ లైన్ ఇంజనీర్స్కి బాగా ఉపయోగపడే డక్టైల్ ఐరన్ పైప్స్కి సంబంధించిన IAS కోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైప్ లైన్ క్వాలిటీ కోసం మనం కొన్ని ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్లో మొదటిది IS 8329. ఇది DA పైపుల తయారీ మరియు వాటి స్పెసిఫికేషన్స్ కోసం వాడతారు. రెండవది IS 9523. ఇది పైపుల మధ్య వాడే ఫిట్టింగ్స్ అంటే బెండ్స్, టీస్ లాంటి వాటి కోసం ఉపయోగిస్తారు. మూడవది IS 12288. పైపులను భూమిలో ఎలా లేయింగ్ చేయాలి మరియు వాటిని ఎలా జాయింట్ చేయాలి అనే ప్రాసెస్ కోసం వాడతారు. నాలుగవది IS 5382. ఇది జాయింట్స్లో వాడే రబ్బర్ గ్యాస్కెట్ క్వాలిటీ కోసం వాడతారు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో DA పైప్స్ లేయింగ్ గురించి, అలాగే పైప్ లైన్ ఇంజనీర్స్కి చాలామందికి ఉండే డౌట్ యాంగులర్ డిఫ్లెక్షన్ అంటే బెండ్ ఉపయోగించకుండా పైప్ని ఎంతవరకు టర్న్ చేయవచ్చు అనే విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. యాంగులర్ డిఫ్లెక్షన్ గురించి మీకు తెలిస్తే 500 mm డయామీటర్ పైప్ని బెండ్లు ఉపయోగించకుండా ఎంత యాంగిల్ వరకు టర్న్ చేయవచ్చో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఏవైనా పైప్ లైన్కి సంబంధించిన వీడియోస్ కావాలి అన్నా, మీకు డౌట్స్ ఉన్నవి ఏవైనా ఉన్నా, ఈ వీడియోకి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.